హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం జై హనుమాన్ సినిమాను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు. ఇదే కాకుండా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో ఒక సినిమా, అలాగే ఇండియన్ ఫస్ట్ సూపర్ ఉమెన్ ప్రాజెక్ట్ మహాకాళి అనే ప్రాజెక్టులను చేయబోతున్నారు. అయితే ఈ 3 సినిమాలు కాకుండా తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి తాజాగా మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా రానుండగా ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్టు కోసం త్వరలోని ప్రభాస్ లుక్ టెస్ట్ లో పాల్గొననున్నారని సమాచారం. ఇక ఈ సినిమాను కన్నడ టాప్ బ్యానర్ హోంబలి ఫిల్మ్స్ నిర్మించబోతున్నట్లు టాక్. మైథలాజికల్ మూవీగా రాబోతున్న ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ముందుగా ఈ సినిమాను బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో తీయాలని ప్లాన్ చేశాడు డైరెక్టర్. రణ్వీర్ తో లుక్ టెస్ట్ చేసినప్పటికీ సినిమా ముందుకు సాగలేదు. దీంతో ఈ ప్రాజెక్టుకు ప్రభాస్ పర్ఫెక్ట్ ఆప్షన్ అని ఫిక్స్ అయ్యాడట. బ్రహ్మ రాక్షసు లేదా బ్రహ్మ రాక్షసుడు అనే టైటిల్ తో ఈ మూవీ రానుందని టాక్. చూడాలి మరి. హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రశాంత్ వర్మతో ప్రభాస్ మూవీ అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ సలార్ 2, కల్కి 2 సినిమాలు చేస్తున్నాడు.